చూడండి, ఫస్ట్ వికాస సూత్రాల్లో మొత్తం దాదాపు 10 వికాస సూత్రాలు ఉన్నాయండి. ఈ 10 వికాస సూత్రాల గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. 1 బై 1 నేర్చుకుందాం. ప్రతి ఒక్క వికాస సూత్రానికి దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ తో సహా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనకి వికాసం అనేది నిరంతర ప్రక్రియ. ఓకే, అంటే వికాసం అనేది నిరంతరంగా జరిగేటటువంటి ప్రక్రియ కాబట్టి ఇక్కడ మనకి ఉన్నటువంటి సూత్రం నియమం ఏదంటే వికాసం నిరంతర నియమం అనేటటువంటిది మొదటి నియమం. వికాసం అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి వికాసము నిరంతర నియమము లేదా అవిచ్ఛిన్న నియమము అని చెప్తారు. ఇది మొదటి ప్రిన్సిపల్. జీవితాంతం జరిగేటటువంటి ప్రక్రియ వికాసం అనేది. దాని ఆధారంగా చేసుకుని వికాసం నిరంతర నియమము లేదా అవిచ్ఛిన్న నియమము అంటారు. ఓకే, మరి దీని గురించి చూద్దాం. చూడండి, మరి వికాసం అనేది చూడండి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఒక శుక్రకణము అండంతో కలిసినప్పుడు, ఒక శుక్రకణం అండంతో కలిసి ఫలదీకరణం చెంది ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత ఈ సంయుక్త బీజము ఒక పిండంగా పెరిగి ఆ పిండం అనేది తల్లి గర్భంలో 9 నెలలు పెరిగిన తర్వాత ఒక శిశువుగా ఏర్పడటం జరుగుతుంది. నెక్స్ట్ ఆ శిశువు క్రమంగా పెరిగి నవజాత శిశువు, బాల్య దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వన దశ, కౌమార దశ, యవ్వన దశ, వయోజన దశ, వృద్ధాప్యం, ఈ విధంగా మనకి దశలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక శిశువు పుట్టిన తర్వాత అంటే సంయుక్త బీజం ఏర్పడిన దగ్గర నుంచి వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. నిరంతరం వికాసం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క దశలో కూడా మనకు జరుగుతూనే ఉంటుంది. ఓకే, మనకి చూసినట్లయితే ఒక వ్యక్తిలో వికాస దశలు తీసుకున్నట్లయితే ఇవన్నీ ఉంటాయి మనకి. నవజాత శిశువు, శైశవ దశ, పూర్వ బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ, వయోజన దశ, వృద్ధ దశ, ఇవన్నీ మనకి దశలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి వికాసం అనేది నిరంతరం జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అంటే ఏదో ఒకసారి మాత్రమే జరిగి ఆగిపోదు. అది పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఉంటుంది. అంటే తల్లి గర్భం నుంచి, ఇంకా మనకి పుట్టిన దగ్గర నుంచి అనకుండా ఫలదీకరణం జరిగిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడిన దగ్గర నుంచి జీవితాంతం జరిగేటటువంటి ప్రక్రియ, చనిపోయే వరకు, మరణం వరకు ఉండేటటువంటి ప్రక్రియనే ఏమని చెప్తారంటే మనకి వికాసం నిరంతర నియమం అని చెప్తారు. ఇటువంటి వూంబ్ టు టోంబ్ గుర్తుపెట్టుకోండి. జాన్ డూయి అనేటటువంటి ఇతను చెప్పినటువంటి అమెరికన్ ఫిలాసఫర్, సైకాలజిస్ట్ చెప్పినటువంటి ఇతను ఏం చెప్పాడంటే వూంబ్ టు టోంబ్ అని చెప్పాడు. వికాసం అనేది తల్లి గర్భం నుంచి శ్మశానం వరకు జరిగేటటువంటి ప్రక్రియ. ఇది కూడా బిట్టు కూడా అడుగుతారు. వికాసం అనేది వూంబ్ టు టోంబ్ అనేటటువంటి నియమం అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే జాన్ డూయి చెప్పాడు. ఇతను వూంబ్ టు టోంబ్ అంటారు. అంటే వికాసం అనేది తల్లి గర్భం నుంచి ప్రారంభమయ్యి శ్మశాన వాటిక వరకు జరుగుతుంది. ఇది వూంబ్ టు టోంబ్. సో కాబట్టి వికాస నియమం అనేది ఏంటి అంటే ఒక అవిచ్ఛిన్నమైనటువంటి ప్రక్రియ, జీవితాంతం కొనసాగేటటువంటి ప్రక్రియ. తల్లి గర్భం దగ్గర నుంచి, తల్లి గర్భంలో ప్రారంభమైనటువంటి ఈ వికాసము చనిపోయే వరకు, ఓకే, చనిపోయే వరకు మొత్తం నిరంతరంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని అవిచ్ఛిన్న నియమము లేదా వికాసం నిరంతర నియమం అని చెప్తారు. అయితే మీకు అడిగేటప్పుడు బిట్లు ఎట్లా అడుగుతాడంటే చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క నియమం కూడా గుర్తుపెట్టుకోవాలి. వికాసం అనేది నిరంతర నియమం లేకపోతే అవిచ్ఛిన్న నియమం కదా. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఒక 4 నియమాలు ఇచ్చి ఇచ్చినప్పుడు మనం 10 నియమాలను డిస్కస్ చేస్తాం. ఈ 10 నియమాల్లో మనకి ఏమి ఇస్తాడంటే ఒక 4 నియమాలు ఇచ్చి 4 నియమాల్లో ఇప్పుడు వికాసం నిరంతర నియమం లేకపోతే వికాసం అవిచ్ఛిన్న నియమం అని ఉంది కదా. ఒక ఆప్షన్ ఏమిస్తాడంటే వికాసం అనేది విచ్ఛిన్న నియమం అంటాడు. ఇచ్చి మరి ఇది కింద ఇచ్చినటువంటి వాటిలో సరికానటువంటి వాక్యాన్ని గుర్తించండి అన్నప్పుడు మనం ఏం గుర్తించాలంటే వికాసం అనేది విచ్ఛిన్న నియమం అనేది తప్పు, అంటే వికాసం అనేది అవిచ్ఛిన్న నియమం అని చెప్తారు. ఓకే, ఇది మొదటి నియమం. నెక్స్ట్ చూడండి, వికాసము ఒక దిశ ఉంటుంది వికాసానికి. దాని ఆధారంగా చేసుకుని వికాస దిశ నియమాన్ని ప్రతిపాదించడం జరిగింది. రెండవ నియమం ఏంటంటే వికాస దిశ నియమం. మరి ఈ వికాస దిశ అనేది 2 నిర్దిష్టమైనటువంటి పోకడలను పోతూ ఉంటుంది. అంటే 2 నిర్దిష్టమైనటువంటి పోకడల ఆధారంగా ఈ వికాస దిశ నియమాన్ని వివరించడం జరుగుతుంది. అదేంటి అంటే శిరోపాదాభిముఖ నియమము. ఓకే, శిరోపాదాభిముఖ నియమం. శిరస్సు అంటే చూడండి ఇక్కడ తల, పాదాలు అంటే కాళ్ళు. కాబట్టి మరి ఇక్కడ దీని గురించి చూద్దాం. దీంట్లో వికాస దిశ నియమంలో మనకి 2 నియమాలు అనేవి ఉన్నాయి. ఏంటి అంటే శిరోపాదాభిముఖ నియమం మొదటిది.
నెక్స్ట్ రెండవది సమీప దూరస్థ వికాస నియమం. సో ముందు దీని గురించి చూద్దాం. శిరోపాదాభిముఖ నియమం అంటే వికాసం అనేది పేరులోనే ఉంటుంది. ముందు తల దగ్గర ప్రారంభం అవుతుంది. వికాసము తల దగ్గర ప్రారంభమయ్యి తర్వాత పాదాల వరకు వ్యాపిస్తుంది. ఇక చూడండి, హెడ్ టు ట్రంక్ అండ్ లెగ్స్ నిలువుగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. శిరోపాదాభిముఖ వికాస దిశ నియమంలో వికాసం అనేది ఏ దిశలో జరుగుతుంది? అడ్డంగా జరుగుతుందా, లేకపోతే నిలువుగా జరుగుతుందా, ఏటవాలుగా జరుగుతుందా అని అడుగుతారు. సో కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం ఏంటంటే శిరోపాదాభిముఖ నియమంలో వికాసం అనేది నిలువుగా జరుగుతుంది. అంటే తల నుంచి పాదాల దిశలో జరుగుతుంది, కానీ పాదాల నుంచి తల దిశలో జరగదు. చేతుల నుంచి తలకు లేకపోతే కాళ్ళ నుంచి తలకు అని అడుగుతాడు. కాబట్టి సరైనటువంటి సమాధానం ఏంటంటే శిరోపాదాభిముఖ నియమంలో మనకి వికాసం అనేది ఏ దిశ నుంచి ఏ దిశ వరకు జరుగుతుంది అంటే తల భాగం నుంచి కాళ్ళు అంటే పాదాల వరకు జరుగుతుంది. దీన్నే శిరోపాదాభిముఖ నియమం అని చెప్తారు. సో చూడండి, మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే శిశువు ఫస్ట్ ఏం చేస్తాడు? ఉయ్యాల్లో పడుకోబెట్టినటువంటి శిశువు ఫస్ట్ తలని నిలుపుతూ ఉంటాడు. అంటే తర్వాత ఫస్ట్ మొట్టమొదటిసారిగా శిశువు తల నిలపటం ప్రారంభిస్తాడు. దాని తర్వాత కూర్చుంటాడు, తర్వాత నిలబడుతూ ఉంటాడు. అంటే ఏంటి? చూడండి, ఇదే దిశలో జరుగుతుంది. అంటే శిరోపాదాభిముఖ నియమం ఆధారంగా ఇక్కడ శిశువుల వికాసం అనేది జరుగుతుంది. అంటే శిశువు ఫస్ట్ తల నిలపడం, తర్వాత కూర్చోవడం, నడువును ఉపయోగించి, తర్వాత కాళ్ళను ఉపయోగించి నిలబడటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శిరోపాదాభిముఖ నియమంలో ఇక్కడ వికాసం అనేది ఏ దిశలో జరుగుతుంది అంటే తల భాగం దగ్గర నుంచి కింది కాళ్ళు భాగం వరకు జరుగుతుంది. అంటే తల, తర్వాత మొండెము, కాళ్ళు. ఇక చూడండి, ఉయ్యాల్లో పడుకోబెట్టినటువంటి శిశువు ముందు తలను కదిలిస్తాడు. తర్వాత మెడ భాగంలో ఉన్నటువంటి కండరాలను ఉపయోగించి కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. తర్వాత ఈ మొండెం ఏదైతే ఉందో మొండెని కదిలిస్తూ ఉంటాడు. తర్వాత కాళ్ళు. సో ఈ విధంగా శిశువులో వికాసం అనేది ఏ విధంగా జరుగుతుందంటే తల భాగం నుంచి కాళ్ళ వరకు జరుగుతుంది. ఈ విధంగా చెప్పేటటువంటి ఈ వికాసాన్ని ఏమంటారంటే శిరోపాదాభిముఖ నియమము అని చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో నిలువుగా జరిగేటటువంటి వికాసము తల భాగం నుంచి కాళ్ళ వరకు జరిగేటటువంటి, పాదాల వరకు జరిగేటటువంటి ఆ వికాసాన్ని శిరోపాదాభిముఖ వికాసం అని చెప్తారు. చూడండి, ఇంకా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ వికాసానికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. తల్లి గర్భంలో శిశువు పెరిగేటప్పుడు, పిండం అభివృద్ధి చెందేటప్పుడు ముందుగా తల తయారవుతుందంట, తర్వాత మొండెం తయారవుతుంది, తర్వాత కాళ్ళు తయారవుతాయి. ఓకే, ఈ విధంగా మరి ఇది ఏ నియమం ఆధారంగా చెప్తారు అంటే దీన్ని శిరోపాదాభిముఖ నియమం అని చెప్తారు. అంటే ముందు తల తయారవుతుంది, తర్వాత మొండెం ఏర్పడుతుంది, తర్వాత కాళ్ళు ఏర్పడతాయి. కాబట్టి ఇది శిరోపాదాభిముఖ నియమం. ఇట్లా మీకు ప్రతిదీ కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. చూడండి, శిశువు అభివృద్ధి చెందేటప్పుడు ముందుగా తల, తర్వాత మొండెము, తర్వాత కాళ్ళు ఏర్పడటం అనేది ఏ రకమైనటువంటి వికాస నియమము అంటే శిరోపాదాభిముఖ నియమము. తర్వాత శిశువులో తల నిలపడం, తర్వాత కూర్చోవడం, తర్వాత నిలబడడం, ఈ వరుస క్రమాలు అనేటటువంటివి ఏ వికాస నియమాన్ని చెబుతుంది అంటే శిరోపాదాభిముఖ నియమము. నెక్స్ట్ దీని మీద ఇంకా బిట్లు ఎట్లా అడుగుతాడు? తల నుంచి పాదాల వరకు జరిగేటటువంటి వికాసం ఏది? శిరోపాదాభిముఖ వికాసము. నిలువుగా జరిగే వికాసం ఏది అంటే శిరోపాదాభిముఖ వికాస నియమము. ముందుగా శిశువు తలను కదిలించడం, తర్వాత మెడను కదిలించడం, తర్వాత మొండెము, కాళ్ళని ఉపయోగించి నిలబడడం, నడవడం వంటివి చేస్తూ ఉంటారు. మరి ఇది ఏ రకమైనటువంటి వికాస నియమం అంటే శిరోపాదాభిముఖ నియమము అని చెప్తారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. చూడండి, శిశువు డెలివరీ జరిగేటప్పుడు అంటే శిశు జన్మం జరిగే టైంలో కూడా మనకి శిశువు ముందుగా తల బయటికి రావడం జరుగుతుంది, తర్వాత మొండెము, తర్వాత కాళ్ళు అనేవి బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా దేన్ని చెప్తుంది అంటే శిరోపాదాభిముఖ నియమం అని చెప్తారు. శిరోపాదాభిముఖ నియమం. ముందు తలలో వికాసం జరిగి తల నుంచి ఆ మొండెము, తర్వాత కాళ్ళు, పాదాల వరకు వికాసం అనేది జరుగుతుంది. ఇది శిరోపాదాభిముఖ వికాస నియమం. నెక్స్ట్ రెండవది సమీప దూరస్థ వికాస నియమం. సమీప దూరస్థ వికాస నియమం తీసుకున్నట్లయితే చూడండి, మరి సమీప దూరస్థ వికాస నియమంలో పేర్లోనే ఉంది. సమీప భాగం నుంచి దూర భాగం వరకు వికాసం జరుగుతుంది. అంటే ఇప్పుడు శరీరం తీసుకుందాం. శరీరంలో ఇది మధ్య భాగం. ఈ మధ్య భాగం దగ్గర నుంచి
దీనికి దూరంగా ఉన్నటువంటి భాగం వరకు జరుగుతుంది. అంటే ఇక్కడ మధ్య సెంటర్ పాయింట్ తీసుకుంటే దీనికి ముందు సమీపంలో ఉన్నటువంటి భాగాల వికాసం జరిగి తర్వాత దూరంగా ఉన్నటువంటి భాగాల వికాసం జరుగుతుంది. దీన్ని సమీప దూరస్థ వికాస నియమం అంటారు. దీనికి ఇంకో పేరు ఉంది, కేంద్ర ఉపసరణ ధోరణి నియమము. కేంద్ర ఉపసరణ ధోరణి నియమం అని చెప్తారు. దీంట్లో వికాసం అనేది సమీపంలో నుంచి, అంటే ముందు సమీప భాగాల నుంచి వికాసం జరిగి తర్వాత దూరంగా ఉన్నటువంటి శరీర భాగాల్లో వికాసం అనేది జరుగుతుంది. అంటే మధ్యలో ఉన్నటువంటి భాగాల నుంచి దూరంగా ఉన్నటువంటి భాగాలకు వికాసం అనేది జరుగుతుంది. శిరోపాదాభిముఖ వికాసం ఇంతకు ముందు చెప్పింది మనం, తల భాగం నుంచి పాదాల వరకు జరుగుతుందని చెప్పాను. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇది ఆపోజిట్. ఇది సమీప దూరస్థ వికాస నియమంలో ముందు సమీపంలో మధ్య భాగానికి, శరీరానికి మధ్య భాగాన్ని తీసుకొని ఈ మధ్య భాగానికి సమీపంలో ఉన్నటువంటి భాగాల్లో వికాసం ముందు జరిగి దానికి దూరంగా ఉన్నటువంటి భాగాల్లో వికాసం అనేది తర్వాత జరుగుతుంది అని చెప్పారు. ఇది అడ్డంగా జరిగేటటువంటి వికాసం. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అడ్డంగా జరిగేటటువంటి వికాసం ఏది అంటే సమీప దూరస్థ వికాస నియమము. రెండు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్ బేస్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఒక వస్తువుని పట్టుకోవాలనుకోండి మనం ఏం చేస్తాం, ఫస్ట్ మధ్య భాగాన్ని ఉపయోగిస్తాం. శరీరంలో మధ్య భాగాన్ని ఉపయోగించి తర్వాత భుజాన్ని ఉపయోగిస్తాం, తర్వాత మణికట్టును ఉపయోగిస్తాం, తర్వాత చేతిని ఉపయోగిస్తాం, తర్వాత వేళ్ళను ఉపయోగిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక పైన అందకుండా ఉన్నటువంటి కప్బోర్డ్ లో ఉన్నటువంటి ఒక వస్తువుని పట్టుకోవాలనుకోండి ఏం చేస్తాం మనం, ముందుగా ఆ మధ్య భాగం అంటే మధ్య భాగానికి దగ్గరలో ఉన్నటువంటి భుజం కంటే పైన ఉన్నటువంటి భాగాన్ని ఉపయోగిస్తాం ముందు, తర్వాత భుజము, తర్వాత మణికట్టుని కదిలిస్తాం, తర్వాత చేతిని కదిలిస్తాం, చివరికి చేతి వేళ్లను ఉపయోగించి ఆ వస్తువుని మనం పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి శిశువులో కూడా ఇక్కడ ఈ వికాసం అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే సమీప దూరస్థ వికాస నియమం ఆధారంగా జరుగుతుంది. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం పట్టుకోవాలనుకున్నా కానీ లేకపోతే వికాసం అనేది సమీప భాగం నుంచి దూరస్థ భాగానికి జరుగుతుంది. చూడండి, ఇక్కడ ముందు సమీప భాగం నుంచి మనం ఇక్కడ ఈ భుజాన్ని ఉపయోగించి తర్వాత మణికట్టును ఉపయోగించి చేతిని ఉపయోగించి వేళ్లను ఉపయోగించి ఒక వస్తువుని పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి శిశువు కూడా అదే విధంగా పట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ పెద్ద కండరాలను ఉపయోగించి చిన్న కండరాలని శిశువు పట్టుకోవడం జరుగుతుంది. పెద్ద కండరాలను ఉపయోగించి తర్వాత చిన్న కండరాలను ఉపయోగించడం జరుగుతుంది. దీని మీద అడిగేటటువంటి బిట్లు ఏంటంటే శిశువు ముందుగా పెద్ద కండరాలను ఉపయోగించి తర్వాత చిన్న కండరాలను ఉపయోగించడం అనేది ఏ రకమైనటువంటి నియమము, సమీప దూరస్థ వికాస నియమము. లేకపోతే అడ్డంగా జరిగేటటువంటి వికాసం ఏది, శిశువులో అడ్డంగా జరిగేటటువంటి వికాసం ఏది అంటే సమీప దూరస్థ వికాస నియమం. శిశువు ముందుగా ఒక వస్తువును పట్టుకునేటప్పుడు ముందుగా మధ్య భాగాన్ని, తర్వాత భుజాన్ని, మణికట్టుని, తర్వాత చేతిని, వేళ్లను ఉపయోగించి ఒక వస్తువుని పట్టుకోవటం అనేది ఏ రకమైనటువంటి నియమము, సమీప దూరస్థ వికాస నియమము. ఇది దీనికి సంబంధించింది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రెండు కూడా ఏంటంటే వికాసం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి వికాసానికి ఒక దిశ, రెండు నిర్దిష్టమైనటువంటి పోకడలు ఉంటాయని చెప్పారు. ఇవి రెండు రకాలైనటువంటి పోకడలు. నెక్స్ట్ మూడవది వికాసము క్రమానుగతమైనటువంటి నియమం అని చెప్పారు. అంటే వికాస క్రమానుగత నియమం మూడవది. వికాసానికి ఒక క్రమం అనేది ఉంటుంది, ఒక ఆర్డర్ ఉంటుంది. అంటే సిస్టమేటిక్ గా ఒక ఆర్డర్ ప్రకారం ఉంటుంది. ముందు జరగాల్సినటువంటిది ముందే జరుగుతుంది, తర్వాత జరగాల్సినటువంటి వికాసం తర్వాత జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే వికాస క్రమానుగత నియమం అంటారు. అంటే ఒక ఆర్డర్ అనేది ఉంటుంది, దీంట్లో ఖచ్చితమైనటువంటి ఒక నమూనాను అనుసరించే నియమం ఇది కూడా. వికాసం అనేది క్రమానుగతమైనటువంటి నియమము లేదా వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరించేటటువంటి నియమం. ఒక నమూనా అనేది ఉంటుంది, ఆ మోడల్ ప్రకారం అది ఆ నియమం అనేది వికాసం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక క్రమము ఒక నమూనాని పాటించడం జరుగుతుంది. ఒక క్రమము నమూనాని పాటించడం అనేటటువంటిది ఏ నియమము అని అడిగితే వికాస సూత్రాల్లో అది వికాస క్రమానుగత నియమము, ఖచ్చితమైన నమూనాని అనుసరించేటటువంటి నియమం అని ఆన్సర్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమవుతుంది. శిశువు ఫస్ట్ స్పర్శలో వికాసం జరుగుతుంది, దాని తర్వాత రుచి వికాసము, తర్వాత వాసన వికాసము, తర్వాత వినికిడి వికాసము, దృష్టి వికాసం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుంది. శిశువులో వికాసం అన్నం తీసుకున్నప్పుడు ముందు స్పర్శ వికాసం జరిగిన తర్వాత రుచి వికాసము, తర్వాత వాసన వికాసము, వినికిడి, దృష్టి వికాసము ఎట్లా జరుగుతుంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక శిశువు వృత్తం గీసిన తర్వాత చతురస్రాన్ని గీస్తాడు. అంటే ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటాడు. శిశువు నేర్చుకునేటప్పుడు
ముందుగా వృత్తం గీయటం నేర్చుకుంటాడు, దాని తర్వాత చతురస్రం గీయటం నేర్చుకుంటాడు. ఇంకా మనకి తీసుకున్నట్లయితే శిశువు ముందుగా చలన వికాసాలు తీసుకుంటే ఫస్ట్ బోర్లా పడతాడు, తర్వాత పొట్ట మీద వాగుతూ ఉంటాడు, మోచేతులు అరిచేతులను ఉపయోగించి పాగుతూ ఉంటాడు, తర్వాత బుడి అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటారు, తర్వాత నడుస్తూ ఉంటాడు, తర్వాత పరిగెడతాడు. సో మరి ఇది చలన వికాసంలో ఉన్నటువంటి ఒక క్రమమైనటువంటి ఆర్డర్ ఇది. అంటే శిశువు కరెక్ట్ ఖచ్చితంగా ఏ శిశువు అయినా సరే ఇదే విధమైనటువంటి ఈ వికాస దశల్లో ఫాలో అవుతారు. అంటే ఈ ఒక క్రమం అనేది ఉంటుంది. చూడండి ఫస్ట్ మరి ఇక్కడ బుడిబుడి అడుగులు వేసిన తర్వాతే నడుస్తాడు, నడిచిన తర్వాత పరిగెడతాడు. ముందే పరిగెట్టాడు కదా. తర్వాత మరి ఇక్కడ నుండి బోర్లా పడక ముందు ఇక్కడ మరి పొట్టతో నడవలేడు. సో కాబట్టి ముందుగా ఫస్ట్ బోర్లా పడతాడు, తర్వాత పొట్టతోటి పాకులాడుతూ ఉంటాడు, తర్వాత అరిచేతుల్ని మోచేతులను ఉపయోగించి ముందుకి పాక్కుంటూ వెళ్తాడు, తర్వాత బుడిబిడి అడుగులు వేస్తూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు. సో కాబట్టి ఎవరిలోనైనా సరే ఈ వికాసం అనేది ఖచ్చితంగా ఈ క్రమమైనటువంటి ఆర్డర్ అనేది ఉంటది. దీన్ని ఏమంటారంటే వికాసం క్రమానుగతమైనటువంటి నియమం అని చెప్తారు. అంటే ముందు జరిగేటటువంటిది ముందు జరుగుతుంది, తర్వాత జరిగేటటువంటిది తర్వాత జరుగుతుంది. కానీ ఆర్డర్ అనేది ఎట్టి పరిస్థితిలో మనకి చేంజ్ అవ్వదు. ఇక్కడ చూడండి మరి నడవటం అనేది ముందు జరగదు. బుడిబుడి అడుగులు వేసిన తర్వాతే నడుస్తాడు కానీ నడవడం జరిగిన తర్వాత బుడిబుడి అడుగులు వేయడం అనేది జరగదు. కాబట్టి ఇదేంటంటే ఇదంతా కూడా మన వికాస క్రమానుగత నియమం అని చెప్తారు. మీకు ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్లో ఏదైనా సరే ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. శిశువుల స్పర్శ వికాసం జరిగిన తర్వాత రుచి వికాసము, వాసన వికాసము, వినికిడి వికాసం, తర్వాత దృష్టి వికాసము. సో ఇవన్నీ జరగటం అనేది ఏ రకమైనటువంటి నియమం అంటే వికాసము క్రమానుగత నియమం అని చెప్తారు. ఖచ్చితమైనటువంటి నమూనాను అనుసరించే నియమము. ఒక శిశువు వృత్తం గీసిన తర్వాత చతురస్రాన్ని, తర్వాత చతుర్భుజాన్ని గీయటం అనేది ఏ రకమైనటువంటి నియమము అంటే వికాసము క్రమానుగత నియమం అని చెప్తారు. చలన వికాసాల్లో శిశువు బోర్లా పడడం, పొట్ట మీద పాకుతూ ఉండడం, అరచేయిని ఉపయోగించి ముందు పాక్కుంటూ పోవడం, బుడిబుడి అడుగులు వేయడం, తర్వాత నడవడం, పరిగెత్తడం, ఈ వరుస క్రమాన్ని పాటించడం అనేది ఏ రకమైనటువంటి నియమము వికాసములు అంటే వికాస క్రమానుగత నియమం అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి శిశువులో ముందుగా పాలదంతాలు వస్తాయండి. చూడండి శిశువులో ముందుగా మనకి పాలదంతాలు అనేవి వస్తాయి, పాలదంతాల తర్వాత శాశ్వత దంతాలు అనేవి వస్తాయి. ఓకే, మరి ఇది ఏంటంటే ఒక క్రమాన్ని పాటిస్తుంది. అంటే ఒక ఖచ్చితమైనటువంటి ఒక నమూనా అనేది ఉంటుంది ఇక్కడ. మరి ముందుగా శాశ్వత దంతాలు వచ్చి తర్వాత పాలదంతాలు రావడం అనేది జరగదు. కాబట్టి ముందుగా పాలదంతాలు వస్తాయి, దాని తర్వాత శాశ్వతమైనటువంటి దంతాలు వస్తాయి. తర్వాత ఇంకా చూడండి మనకి శిశువులో అక్షరాలు నేర్చుకున్న తర్వాత పదాలు నేర్చుకుంటాడు, తర్వాత వాక్యాలు నేర్చుకుంటాడు. ఓకే, సో కాబట్టి మరి ఇది కూడా ఏంటి అంటే మనకి ఒక క్రమమైనటువంటి ఆర్డర్ను ఫాలో అవుతుంది. కాబట్టి వికాసమైనటువంటిది ఒక క్రమానుగతమైనది, ఖచ్చితమైనటువంటి నమూనాని పాటించేటటువంటిది. నెక్స్ట్ ఇంకా చూడండి ఇంగ్లీష్ తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ లో శిశువు ముందు టెన్స్ నేర్చుకున్న తర్వాత వాయిస్ నేర్చుకుంటాడు, తర్వాత మూర్త భావాలు నేర్చుకున్న తర్వాత అమూర్త భావాలు నేర్చుకుంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి వికాసం అనేది ఒక క్రమానుగతమైనది, లేకపోతే ఒక ఖచ్చితమైనటువంటి నమూనాని పాటిస్తుంది. చూడండి సరళమైనటువంటి భావాలు నేర్చుకున్న తర్వాత సంక్లిష్టమైనటువంటి భావాలు నేర్చుకుంటాడు, శాతం నేర్చుకున్న తర్వాత బారు వడ్డీలు చక్రవడ్డీలు నేర్చుకుంటాడు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్. వికాసం అనేది ఒక క్రమానుగతమైంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే. వీటిలో ఏది ఇచ్చినా సరే మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక చూడండి ఇంకా మనకి కొన్ని తీసుకున్నట్లయితే స్కూల్లో పిల్లలు మన పాఠాలు చెప్పేటప్పుడు పోషణ పాఠం చెబుతాం. ముందు పోషణ పాఠం చెప్పి అసలు మనం తినే ఆహారంలో ఉన్నటువంటి ఆ పోషకాలు ఏంటి, ప్రోటీన్స్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్లు అంటే ఏంటి, తర్వాత కొవ్వులు అంటే ఏంటి, విటమిన్స్ అంటే ఏంటి, ఖనిజ లవణాలు అంటే ఏంటి, ఇవన్నీ చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం, జీర్ణ వ్యవస్థ చెప్తాం. దీని తర్వాత జీర్ణ వ్యవస్థ చెప్పిన తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ చెప్తాం. కాబట్టి ఒక క్రమమైనటువంటి ఆర్డర్ అనేది ఉండాలి. మరి ముందు పోషకాల గురించి చెప్పకుండా రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చెప్తే వాడికి అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఏ నియమాన్ని పాటిస్తుంది అంటే శిశువు ఒక క్రమానుగతమైనటువంటి వికాసం అనేది ఒక క్రమానుగతమైనటువంటిది అని చెప్తాం, లేకపోతే ఒక ఖచ్చితమైనటువంటి నమూనాని పాటించేటటువంటి నియమం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఏనండి. చూడండి
పాలదంతాలు ఏర్పడి తర్వాత శాశ్వత దంతాలు ఏర్పడటం అనేది ఏమిటి అంటే వికాసం అనేది క్రమానుగతమైనటువంటి నియమం. అక్షరాలు నేర్చుకున్న తర్వాత వాక్యాలు, పదాలు, తర్వాత వాక్యాలు నేర్చుకోవటము, టెన్సులు నేర్చుకున్న తర్వాత వాయిస్ నేర్చుకోవటము, మూర్త భావనలు నేర్చుకున్న తర్వాత అమూర్త భావనలు నేర్చుకోవటము, సరళమైనటువంటి విషయాలు నేర్చుకున్న తర్వాత సంక్లిష్టమైన భావాలు నేర్చుకోవటము, శాతాలు నేర్చుకున్న తర్వాత బారు వడ్డీలు, చక్రవడ్డీలు నేర్చుకోవటము. ఇవన్నీ కూడా ఏంటంటే ఏ నియమానికి సంబంధించింది అంటే వికాసము క్రమానుగతమైనటువంటిది అనేటటువంటి నియమం. అంటే వికాసము ఒక ఖచ్చితమైనటువంటి నమూనాని పాటించేటటువంటి నియమం. ఇది నెక్స్ట్ వికాసము ప్రాగ్యుక్తీకరించవచ్చు. అంటే వికాసాన్ని ఒక శిశువు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు, ఒక శిశువు ఇప్పుడు ఈ దశలో ఉన్నటువంటి వికాసంలో ఉన్నటువంటి వేగాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో అతని పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటటువంటిది చెప్పడం కోసం ఇక్కడ వికాస ప్రాగుక్తీకరణ నియమాన్ని చెప్పారు. ఇదేంటంటే వికాస ప్రాగుక్తీకరణ నియమం అంటారు 4వది. అంటే వికాసాన్ని అంచనా వేయచ్చు కాబట్టి వికాస అంచనా నియమం అని కూడా అంటారు. ఇది అంటే ఇప్పుడు శిశువులో ఒక దశలో శిశువులో జరిగినటువంటి అభివృద్ధిని ఆధారంగా చేసుకొని తర్వాత దశలో అతని యొక్క అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇక చూడండి, ఒక దశలో శిశువులో జరిగేటటువంటి వికాసంలో వేగం ఆధారంగా చేసుకొని తర్వాత దశలో అతనికి ఆ వికాసం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మనం ముందుగానే అంచనా వేయచ్చు. దాన్ని ఏమంటారంటే వికాస అంచనా నియమం అంటారు. ఓకే, దీని వికాస ప్రాగుక్తీకరణ నియమం అంటారు. చూడండి, మన అందరికీ తెలుసు ప్రాగుక్తీకరణం అంటే ప్రిడిక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రిడిక్షన్ మనకి తెలుసు. ఇప్పుడు వాతావరణం మొబ్బు పట్టి ఉంది అనుకోండి, మనం ఏం చెప్తాం, వాతావరణం మొబ్బు పట్టి ఉంటే వర్షం పడిద్దేమో అనుకుంటాం. ఓకే, సో కాబట్టి ఇదేంటంటే ప్రాగుక్తీకరించడం అంటారు. అంటే ఇప్పుడు శిశువులో ఉన్నటువంటి ఒక దశలో ఉన్నటువంటి అభివృద్ధిని ఆధారంగా చేసుకుని తర్వాత దశల్లో ఆ విషయానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఎట్లా ఉంటుందనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే వికాస ప్రాగుక్తీకరణ నియమం అని చెప్తారు. ఓకే, ఇక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. పూర్వ బాల్య దశ తీసుకున్నాం. ఒక శిశువు పూర్వ బాల్య దశలో అతను ఎంత ఎత్తున్నాడో దాన్ని బట్టి కౌమార దశలో ఆ శిశువు ఎంత ఎత్తు ఎదగలుగుతాడో మనం ముందుగానే ప్రాగుక్తీకరించవచ్చు, అంటే ప్రిడిక్షన్ చేయవచ్చు. తర్వాత ఇంకా ఎగ్జాంపుల్ దిద్దాం. బాల్య దశలో ఒక శిశువుకి బొమ్మలు వేయటం అనేది, పెయింటింగ్, డ్రాయింగ్ అంటే బాగా ఇష్టం అయితే భవిష్యత్తులో ఆ శిశువు మంచి పెయింటర్ అవుతాడని మనం ప్రిడిక్షన్ చేయవచ్చు, ప్రాగుక్తీకరించవచ్చు. పిల్లలు బాల్య దశలో పాటలు బాగా అద్భుతంగా పాడేటటువంటి శిశువు భవిష్యత్తులో ఒక మంచి సింగర్ అవుతాడని మనం ప్రాగుక్తీకరించవచ్చు, అంచనా వేయచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ దశలో ఉన్నటువంటి అభివృద్ధిని ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో అతని యొక్క అభివృద్ధిని మనం ముందుగానే చెప్పవచ్చు. బాల్య దశలో ఒక శిశువు మంచి మిమిక్రీ చేస్తున్నాడు అనుకోండి, అతను భవిష్యత్తులో ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతాడని మనం ముందుగానే అంచనా వేయచ్చు. గణితంలో బాగా ఎక్కువగా రాణించేటటువంటి ఒక విద్యార్థి భవిష్యత్తులో ఒక మంచి మ్యాథ్స్ టీచర్ కానీ లేకపోతే ఒక రామానుజన్ లాగా ఒక మంచి శాస్త్రవేత్త, గణిత మేధావి అయ్యే అవకాశం ఉంటుందని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రయోగాలంటే బాగా ఇష్టపడేటటువంటి ఒక విద్యార్థి భవిష్యత్తులో ఒక మంచి సైంటిస్ట్ అవుతాడని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, లేకపోతే అంచనా వేయచ్చు. దీని ఏంటంటే వికాస ప్రాగుక్తీకరణ నియమం అంటారు, వికాస అంచనా నియమం అంటారు. దీని ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. అంటే చూడండి, వికాస ప్రాగుక్తీకరణ నియమం, దాంట్లో ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రాగుక్తీకరించడం అంటే ఏంటంటే ప్రిడిక్షన్ చేయటం, అంటే అంచనా వేయటం. భవిష్యత్తులో ఒక శిశువు ఏ విధంగా అభివృద్ధి చెందుతాడో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చెప్పవచ్చు. ఇప్పుడు ఈ దశలో అతని యొక్క వికాసం, అభివృద్ధి ఏ విధంగా ఉందో దాన్ని బట్టి భవిష్యత్తులో అతను ఆ రంగంలో, అంటే ఆ విషయంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు అనేది మనం ఇప్పుడే చెప్పవచ్చు. దాన్ని ఏమంటారంటే వికాస ప్రాగుక్తీకరణ నియమం అని చెప్తారు.